Hello everyone, All-Rounder Vlogs 1824. Today topic is near to 200. ఈ near to 200 అనేది ఎలాంటి మోడల్లో చేస్తామంటే ఆల్రెడీ బిఫోర్ టాపిక్స్లోకి వచ్చేసరికి నా ఛానల్లో అప్లోడ్ చేసినవి ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అలానే మల్టిప్లికేషన్ కూడా షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఎలా చేస్తారు, స్క్వేర్స్ మెథడ్లో ఎలా చేస్తారు అనేది షార్ట్స్లో అప్లోడ్ చేశాను. టుడే టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే నియర్ టు 200లో మల్టిప్లికేషన్ మెథడ్ ఇది. దీంట్లోకి వచ్చేసరికి నేను ఫస్ట్ 204 హోల్ స్క్వేర్ అనేది ఇచ్చాను. చూడండి 204 నియర్ టు 200 దగ్గరలో 204 హోల్ స్క్వేర్ ఇచ్చారు. ఈ 204 హోల్ స్క్వేర్ కి ఏం చేయాలి అంటే స్క్వేరింగ్ మెథడ్ ఎలా చేస్తాము అంటే ఏదైతే ఇక్కడ 204 ఉందో సేమ్ అదే ఇక్కడ మనం వేసుకోవాలన్నమాట. ఆ 204 ఉంటే 204 వేసుకుంటారు, 202 ఉంటే 202 వేసుకుంటారు, 200 ఉంటే 200 వేసుకుంటారు. ఇక్కడ నాకు ఏముంది అంటే 204, అందుకే 204 వేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి 4 ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఏదైతే లాస్ట్ డిజిట్ ఉందో 4 ఏదైతే లాస్ట్ డిజిట్ ఉందో అదే సేమ్ ఇక్కడ వేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ 6 ఉంటే 6 వేస్తారు, 2 ఉంటే 2 వేస్తారు, 5 ఉంటే 5 వేస్తారు. నాకు ఇక్కడికి వచ్చేసరికి 4 ఉంది కాబట్టి 4 వేసాను. దీనికి మనం ఏం చేయాలంటే ఎడిషన్ చేయాలి. 204 ప్లస్ 4, 204 ప్లస్ 4 అంటే ఎడిషన్ చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే 208 అనేది వస్తుంది. సో దీనికి 208 వచ్చింది. దీన్ని మనం ఏం చేయాలంటే 2తో మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి ఇక్కడ రాశాను 208తో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 2 8 ఎంత 16, 2 0 0, ఆల్రెడీ ఎంత ఉంది 1, 2 2 4, 416 అనేది మనకు వచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ 204 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ నేను ఎంత వేసాను ఇక్కడ 416 వేసాను. ఇక్కడికి వచ్చేసరికి ఇంకోటి ఏముంది అంటే 16 అనమాట. 16 అంటే ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఉందో 4, ఇక్కడ ఏదైతే డిజిట్ ఉంటుందో దాన్ని మనం మల్టిప్లికేషన్ చేయాలంటే 4 ఇంటూ 4తో చేయాలన్నమాట. 4 ఇంటూ 4 ఎంత 4 4 16, సో 16 4 16 ఇది కూడా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 4 16 16. సో 204 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 416 16 అనే రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ వన్ 208 హోల్ స్క్వేర్. 208 హోల్ స్క్వేర్ కూడా అంతే సేమ్. 208 లో ఏదైతే డిజిట్ ఉందో అది వేసుకోవాలి. సో నాకు 208 లో ఏం డిజిట్ ఉంది 208 కదా, సో 208 వేసుకుంటారు. దీనికి ఏం చెప్పాను ఏదైతే లాస్ట్ డిజిట్ ఉంటుందో దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో 8 అయితే లాస్ట్ డిజిటే కదా, దాన్ని 8 యాడ్ చేసుకుంటాం అనమాట. సో మళ్ళీ దీనికి ఏం చేయాలంటే ఎడిషన్ చేయాలి. 208 కి అలానే 8 కి ఎడిషన్ చేస్తే 8 8 ఎంత వస్తుంది 16, అలానే ఇక్కడ ఎంత ఉంది 1 216 వచ్చింది. 216 కి మళ్ళీ మనం ఏం చేయాలంటే 2తో మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. సో మల్టిప్లికేషన్ చేస్తాం. ఇప్పుడు చూడండి 2 6 12, 2 1 2 3, 2 2 4, 432 వచ్చింది కదా, ఆల్రెడీ 432 వచ్చింది, అది ఇక్కడ వేసుకున్నాను. ఇప్పుడు 64 ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఏదైతే డిజిట్ ఉందో 8, దీన్ని మనం మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. అంటే సేమ్ నెంబర్తో సేమ్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 8 ఇంటూ 8 ఈక్వల్స్ టు 64, 8 ఇంటూ 8 ఈక్వల్స్ 64, 8 8 64 వచ్చింది కదా, ఆ 64 అనేది యాడ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఏదైతే ఎడిషన్ చేసాం, ఎడిషన్ చేసి వచ్చిన దాన్ని 2తో మల్టిప్లికేషన్ చేశారో అది 432, అలానే ఇక్కడ ఏదైతే లాస్ట్ డిజిట్ ఉందో 8 దాన్ని మల్టిప్లికేషన్ చేసిన వచ్చిన రిజల్ట్ రెండు కూడా యాడ్ చేస్తే 432 64 అనే రిజల్ట్ 208 హోల్ స్క్వేర్ కి మనకి స్క్వేరింగ్ మెథడ్ లో ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ 203 హోల్ స్క్వేర్. 203 హోల్ స్క్వేర్ కి వచ్చేసరికి ఏంటి అంటే ఏదైతే లాస్ట్ డిజిట్ అన్నాను కదా, లాస్ట్ డిజిట్ ఏముంది 203, సో 203 వేసుకుంటారు. ఇక్కడ ఏదైతే డిజిట్ ఉందో దాన్నే కదా కింద వేసుకోమని చెప్పాను, 3 ఉంది, సో 3 వేసుకున్నాను. దీనికి మళ్ళీ యాడ్ ఆపరేషన్ చేస్తే 203 కి 3 కి యాడ్ ఆపరేషన్ చేస్తే ఎంత వస్తుంది, ఇది అంతా కూడా యాడ్ ఆపరేషన్ కదా, 3 3 6 0 2 206 వచ్చింది. దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ అనేది చేయాలన్నమాట. సో మల్టిప్లికేషన్ చేస్తే 2 6 12, 2 0 0 అంటే 1, 2 2 4, 412 వచ్చింది. ఇక్కడ చూడండి 412 వేసుకున్నాను. ఇక్కడికి వచ్చరికి మళ్ళీ 09 ఎందుకు వచ్చింది అంటే ఏదైతే లాస్ట్ డిజిట్ ఉందో దాన్ని మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేయాలంటే 3 3 9, సేమ్ ఇక్కడ ఏదైతే డిజిట్ ఉంటుందో దాంతోనే మల్టిప్లికేషన్ కూడా చేయాలి. 4 ఉంటే 4 4 8, 5 ఉంటే 5 5 25 అలా చేయాలి. నాకు 3 ఉంది కాబట్టి 3 9 చేశాను. సో 09 మనం ఎలా రాసుకుంటాం 09 గా రాసుకుంటాం కాబట్టి 0. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేసుకుంటూ వేసుకుంటే స్క్వేరింగ్ మెథడ్ లో 203 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 412 09 అనే ఆన్సర్ వస్తుంది అనమాట. దీన్ని బట్టి మనం మల్టిప్లికేషన్ ఆపరేషన్ సింపుల్ గా ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు. సింపుల్ గా మనకి మెథడ్ కూడా అర్థం అవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి.